ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వం హైదర్గూడలో నూతనంగా నిర్మించిన నివాస గృహాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. త్వరలోనే ఈ క్వార్టర్స్ ఎమ్మెల్యేలకు కేటాయించనున్నారు. కొత్త శాసనసభ ఏర్పడిన తరువాత ఎమ్మెల్యేలకు అన్ని వసతుల్లో నివాస గృహాలు నిర్మించామని స్పీకర్ చెప్పారు. 166 కోట్ల రూపాయలతో 120 క్వార్టర్స్ ను నిర్మించామన్నారు. ఇందులో క్లబ్ హౌస్, మార్కెట్, ఇతర సముదాయాలు ఉంటాయన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ సమయం తీసుకుని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కొత్త శాసనసభ ఏర్పడిన తర్వాత శాసనసభ్యులకు నివాస యోగ్యమైనటువంటి అన్ని వసతులతో సౌకర్యం కలిగించాలనేటువంటి ఒక సంకల్పంతో పాతగా నిర్మించబడి ఎప్పుడో శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ పాత క్వార్టర్స్లన్నీ డిమాలిష్ చేసి ఆ స్థానంలో 4.5 ఎకరాలలో దాదాపు 6 లక్షల స్క్వేర్ ఫీట్ల పరిధిలో 166 కోట్ల రూపాయలతో 120 క్వార్టర్స్ 12 అంతస్తులతో ఒక్కొక్క అంతస్తులో 10 ఫ్లాట్లతో 120 ఫ్లాట్లు నిర్మించడం జరిగింది. ఇది శాసనసభ్యులతో పాటు శాసన మండలి సభ్యులకు కూడా ఈ యొక్క వసతి సౌకర్యం వారికి కూడా కలిగించడం జరుగుతుంది. ఈ 120తో పాటు మరొక 120 సర్వీస్ క్వార్టర్స్ అంటే పనిచేసేటువంటి వ్యక్తులకు 120 క్వార్టర్స్ కూడా పనిచేసే వారికి నిర్మించారు. ఒక 36 స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మించడం జరిగింది. దీంతో పాటు క్లబ్ హౌజు, బ్యాంకు, ఇతర సౌకర్యాలతో కూడినటువంటి మరొక భవనం కూడా ఈ ప్రాంగణంలోనే నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుంది. అందులో క్లబ్ హౌస్తో పాటు ఆఫీసు, బ్యాంకులు, సూపర్ మార్కెటు, అంటే సభ్యులకు కావలసినటువంటి అవసరాలు తీర్చడానికి వేరే ప్రాంతాలకు వేరే దగ్గరికి వెళ్లకుండా ఫ్యామిలీ మెంబర్స్కు వారికి సౌకర్యం ఉండే విధంగా ఆ వసతులు కూడా ఈ బిల్డింగ్ ఎదురుగా కలిగించడం జరుగుతుంది. ఇది బహుశా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు ఇదివరకు నిర్మించినటువంటి క్వార్టర్స్ కంటే 3 బెడ్రూమ్ ఫ్లాటు, అటాచ్ బాత్రూము, వచ్చినటువంటి విజిటర్స్కి రూము, పిఏ గారికి రూము, ప్రత్యేకంగా వంటశాల, తర్వాత వరండాలు, అంటే అన్ని సౌకర్యాలు మనం ఎక్కడైతే ఫ్లాట్ కొత్తగా మనం కట్టుకొని నిర్మించుకొని ఉంటామో అలాంటి యొక్క సౌకర్యాలతో ఈ ఫ్లాట్లను నిర్మించడం జరిగింది.